ఉమ్, చూడండి, క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే. క్రాస్ కంపెనీ కోడ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ టాటా గ్రూప్ ఉంది. టాటా గ్రూప్లో టూ కంపెనీ కోడ్స్ ఉన్నాయి: టాటా స్టీల్, టాటా టెలికాం, లేదంటే టాటా మోటార్స్ అన్నీ ఉన్నాయి. సో ఒక కంపెనీ కోడ్కి సంబంధించిన పేమెంట్ అనేది వన్ మోర్ కంపెనీ కోడ్ చేస్తే ఎలా చేయాలి అనేది క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అన్నమాట. దీన్ని ఏమంటారు? ఇంటర్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్ అంటారు. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్స్ అంటారు. అంటే ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి మరొక కంపెనీ కోడ్కి మీరు పేమెంట్ చేస్తారు. అర్థమైందా? ఒకే కంపెనీ అంటే ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్లో ఉన్నటువంటి మరొక కంపెనీ కోడ్కి మనము పేమెంట్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ చూడండి, మీ దగ్గర టూ కంపెనీ కోడ్స్ ఉన్నాయి. టూ కంపెనీ కోడ్స్ కూడా ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో లింక్ అయి ఉండాలి. టూ కంపెనీ కోడ్స్ కూడా ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ తోటి లింక్ అయి ఉండాలి. ఫస్ట్ స్టెప్, టూ కంపెనీ కోడ్స్ ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీతో లింక్ అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అటువంటిప్పుడే మనం క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అనేది చేయగలుగుతాం. అర్థమైందా? మీ ఫస్ట్ కంపెనీ కోడ్, ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ ఏంటి? టైప్ చేయండి అక్కడ సత్య గారు. మనం ఇప్పుడు రెగ్యులర్ యూజ్ చేస్తున్నాం కదా, కంపెనీ కోడ్ ఏంటి? ఇక్కడ టైప్ చేయమంటారా? టైప్ చేయండి అక్కడ. మీ కంపెనీ కోడ్ ఏంటి? ఫస్ట్ది గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? అక్కడ కాదు, పైన. ఇక్కడ ఇమేజ్ కింద టైప్ చేయండి సత్య గారు. రెంట్ పెయిడ్ పైన టైప్ చేయండి. రెంట్ పెయిడ్. ఏమని టైప్ చేయమంటారు? మీ ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి మీది? టీఏ కదా? కాదు కాదు, SATAG అనుకుంటా. సత్యే కదా? ఓకే. సో మీ కంపెనీ కోడ్ ఏంటి సార్? రెంట్ పెయిడ్ అనేది కిందకి మూవ్ చేయండి సార్. దాని పక్కన చేస్తే అర్థమవుతుంది కదా. దాని పైన చేయమన్నాను, లేదంటే కిందకి మూవ్ చేసేయండి, లేదంటే లాస్ట్కి వెళ్ళిపోండి. ఇమేజ్ కింద చేయండి. రావట్లేదా? అవ్వట్లేదా? అవ్వట్లేదా ఏంటి? రెంట్ పెయిడ్ అనేది కిందకి మూవ్ చేసేయండి సార్. జరుగుతుంది. మూవ్ చేసి పైన టైప్ చేయండి సార్, రెంట్ పెయిడ్ దగ్గర పైన. రెంట్ పెయిడ్ పైన టైప్ చేయమంటారా? మరి అంతే. ఇక్కడ మీరు ఇక్కడ ఎందుకు అటు ఇటు కాకుండా ఎందుకు? రెంట్ పెయిడ్ పైన టైప్ చేయండి. మళ్ళీ మీరు తీసేయడం ఎందుకు? రెంట్ దగ్గర కర్సర్ నుంచి ఎంటర్ కొట్టండి, డౌన్ వచ్చేస్తుంది కదా. రెంట్ పెయిడ్ ముందు కర్సర్ ఉంచండి. ఆ, ఎంటర్. రెంట్ పెయిడ్ ఫస్ట్ అండి, ఆర్ ముందండి. ఆర్కి బిఫోర్ కర్సర్ నుంచి ఎంటర్ కొట్టండి సార్, అయిపోతుంది, డౌన్కి వెళ్తుంది కదా. ఆ. అప్పుడు పైన టైప్ చేయండి. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? సత్య. ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ. మీ కంపెనీ కోడ్ ఏంటి సత్యలో? మనం ఏ కంపెనీ కోడ్ వాడుతున్నాము? ఇది ఎంటర్ చేయండి. ఎంటరా? ఎంటర్ చేయండి. ఎంటర్. ఎంటర్ చేసి సెకండ్ కంపెనీ కోడ్, సెకండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ ఏంటి? సత్యాలోనే ఉండాలి సెకండ్ కంపెనీ కోడ్ కూడా. రెండు అలాగే క్రియేట్ చేస్తారా మీరు? నేను వేరే క్రియేట్ చేసుకున్నా సార్. SC99 అసలు మన క్లాస్లో ఎక్కడ చేసాం? అదిగా సత్య గారు, మీరు కంపెనీ కోడ్, ఫస్ట్ కంపెనీ కోడ్ ఏంటండి మనం వాడుతుంది, రెగ్యులర్గా వాడుతుంది ఏంటి? SA99 సార్, రెండో ఎస్ఏ. కంపెనీ ఎప్పుడు చేసాం మనం? అలా కాదండి, SA99 మీది ఫస్ట్ కంపెనీ కోడ్ ఉంచండి. డబుల్ టైప్ చేయండి, SA99. అర్థం కాదు అప్పుడు చెప్పు. ఎంటర్ చేయండి. సెకండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? సెకండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అది కూడా అదే కదా. SATYAG. సో సెకండ్ కంపెనీ కోడ్ ఏంటి? ఇది చూడండి, ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో టూ కంపెనీ కోడ్స్ ఉండాలి. ఇంటర్ సార్, కంపెనీ. ఒక్క నిమిషం ఉంటారా? నేను వేరే గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరుతోటి SA10 SA20 క్రియేట్ చేశాను. సార్ మీరు చేశారండి సార్, వినండి సార్, నాకు అర్థమైందండి. మార్చేద్దాం సార్, కొంచెం వెయిట్ చేయండి సార్, టూ సరే, మినిట్స్ మీ సార్. ఇష్టం అండి, మీ ఇష్టం. సత్య గారు, నేను చెప్పేది మీకు అర్థమైందా? మార్చేద్దాం, వెయిట్ చేయండి కొంచెం. ఫస్ట్ నేను చెప్తున్నా సరే వినండి. సరే సరే. మీరే ఇప్పుడు చూడండి, సో టూ కంపెనీ కోడ్స్ కూడా ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉండాలి మా క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అవ్వాలంటే.
టూ కంపెనీ కోడ్స్ కూడా ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉండాలి. సో ఏం చేస్తాం మనం, ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో మార్చేద్దాం. వెళ్ళండి, OX06కి వెళ్ళండి. OX06, సారీ, OX16కి వెళ్ళండి. SAP ఓపెన్ చేసి OX16కి వెళ్తున్నాం. టూ కంపెనీ కోడ్స్ కూడా ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో అసైన్ చేస్తున్నాం. టూ కంపెనీ కోడ్స్ ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉంటేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ అవ్వదు. సో టీ కోడ్ ఏంటి, OX16, వెళ్ళండి, ఎంటర్, పొజిషన్కి వెళ్ళండి. సెకండ్ కంపెనీ కోడ్ ఏంటి మీది, కంటిన్యూ చేయండి. సెకండ్ కంపెనీ కోడ్ ఇదే కదా. ఇక్కడ మీరు గ్రూప్ ఆఫ్ కంపెనీ అసైన్ చేయలేదు ఏంటి ఇక్కడ. సరే, ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. నేను చెప్పేది ఒక మాటేనండి. ఆ, సార్ నేను చేసిన గ్రూప్ ఆఫ్ కంపెనీ వేరు సార్. SA10 SA20 నేను క్రియేట్ చేసుకున్నాను సార్ అంటే మీరు వేరే ఏందో చెప్తున్నారు. ఇంక నేనేం చెప్పమంటారు చెప్పండి. అలా కాదండి. ఇప్పుడు మీరు మీ ఇక్కడ మీది అలా మీరు చేశారు, ఓకే, ఇది మార్చుదాం. మీరు గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏం క్రియేట్ చేశారు ఇక్కడ. సత్య గారు, మీరు సరే SA10 SA20 క్రియేట్ చేశారు కదా, దీని గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి. మరి నేను అది టైప్ చేస్తుంటే మీరు అదే ఇవ్వండి అంటున్నారు. మరి నేనేం మాట్లాడమంటారు ఇంకా. అలా కాదు అది సార్, మీరు ఫస్ట్ అలా కాదు, ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి, పొజిషన్కి వెళ్ళండి. ఇక్కడ మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎక్కడ ఉంది అసలు, ఇక్కడ లేదేంటి. మీ కంపెనీ ఏదండి, ఇక్కడ కంపెనీ క్రియేట్ చేయలేదా ఏంటి మీరు. చూస్తాను సార్. కంపెనీ మీరు GL పోస్ట్ చేశారా, చేయలేదు. GL క్రియేట్ చేశారా పోనీ. ఉన్నాయి ఉన్నాయి సార్, రెండు ఉన్నాయి. SA10. మీరు క్లోజ్ చేసి, అలా కాదు సార్, ఫస్ట్ 2 digits ఇవ్వండి, వచ్చేస్తుంది కదా. ఇదేనా మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇది ఓకే, ఫైన్, అర్థమైంది. మనకి సత్య గారు, ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీతో మనకు పని లేదండి. ఫస్ట్ మనం రెగ్యులర్గా కంపెనీ కూడా ఏం వాడుతున్నాము, అది కావాలి మనకి. సరే. అర్థమైందా మీకు విషయం నేను చెప్పేది. ఫస్ట్ OX16కి వెళ్ళండి సార్, నేను చెప్తాను. సరే. OX16కి వెళ్ళండి. మీ పొజిషన్కి వెళ్ళి ఫస్ట్ కంపెనీ కోడ్ ఏంటి ఇవ్వండి చెప్తాను. ఫస్ట్ కంపెనీ కోడ్ ఏంటి, TAG కదా, ఇది కదా. ఇది చూడండి, ఫస్ట్ కంపెనీ కోడ్ SA99కి కంపెనీ కోడ్ ఏంటి, TAG. సో సెకండ్ కంపెనీ కోడ్ కూడా TAG అసైన్ చేస్తే అయిపోతుంది. పొజిషన్కి వెళ్ళండి, సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. పొజిషన్ సెకండ్ కంపెనీ కోడ్ ఏం క్రియేట్ చేసి, SA110. కంటిన్యూ, దీనికి TAG అసైన్ చేయండి. సరిపోయింది కదా, ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలోకి వచ్చినాయి 2 కంపెనీ కోడ్స్, క్లియర్ కదా. సత్య గారు, అర్థమైందా పాయింట్ మీకు ఇక్కడ. అర్థమైంది సార్. ఇప్పుడు ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఆల్రెడీ రెండు ఉన్నాయి కదా అంటున్నాను నేను. 2 ఉన్నాయి అంటున్నారా. 2 ఉన్నా ఇలా ఇదే ఫాలో అవుదాం సార్, ఇదే మనం చెప్పే, అలా కూడా చేయొచ్చు, కానీ మళ్ళీ అవి గుర్తులేదు నాకు. మళ్ళీ మీరు అలా చెప్దాం అనుకుంటున్నారా.
అలా అవసరం లేదు. ఇప్పుడు దీన్ని బట్టి చేసేద్దాం మనం, ఓకేనా? సరే సరే. లేదంటే ఇవ్వండి, మీ ఇష్టం. టీఏటీజీకి రెండింటికి అసైన్ చేసేయండి, నో ఇష్యూ. సరే కాన్ఫిగరేషన్స్ అన్ని చేశారా? చేశాను సార్. ఎఫ్బి సరే ఇవ్వండి. సరే చూడండి, మన ఫస్ట్ కంపెనీ కోడ్ ఏంటి ఇక్కడ? TA100. సెకండ్ కంపెనీ కోడ్ TA. ఇలా చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఉన్న కంపెనీ కోడ్కి ఇంకో కంపెనీ కోడ్ యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇలా కూడా చేయొచ్చు. సరే, TA20. దీనికి కూడా సెకండ్ కంపెనీ కోడ్, గ్రూప్ ఆఫ్ కంపెనీ అసైన్ చేయండి, TATAG. సో ఒకే కంపెనీ, ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్లో 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. అంటే నేను రెగ్యులర్గా ఇలా చెప్పను, నేను మార్చాను అలా చెప్తాను. సో మీరు ఇలా చేద్దాం అంటున్నారు కాబట్టి ఇలా చెప్దాం, ఓకే, నో ఇష్యూ. ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయి, SA10, SA20. రెండు కంపెనీ కోడ్స్ చూపించండి ఎక్కడ ఉన్నాయి. SA10, SA20, 2 కంపెనీ కోడ్స్ ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నాయి. గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? TA TAG అన్నమాట. ఇలా ఉండాలి. క్లియర్ కదా? సేవ్ చేయండి, సేవ్ చేయండి. నెక్స్ట్ OBA0కి వెళ్ళండి, OBA0. అండ్ ఇంకోటి సార్, సత్య గారు, టోలరెన్స్ గ్రూప్ ఒకటే ఉన్నాయి రెండింటికి. ఏం సార్? టోలరెన్స్ గ్రూప్ ఒకటే క్రియేట్ చేశారా SA10కి, SA20కి? SA10కి SA20కి టోలరెన్స్ గ్రూప్ ఒకటే క్రియేట్ చేశారా? ఒకటే. ఒకటే అయితే నో ప్రాబ్లం. నెక్స్ట్ OBA0కి వెళ్ళండి, OBA0. ఇన్వెంటరీకి వెళ్ళండి, మీ ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి, SA10. ఎంటర్ సేవ్, ఎంటర్ సేవ్. ఏమైంది? ఇది ఆల్రెడీ చేశారు మీరు, ఇది కూడా చేశారు. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. SA20, ఇంకో కంపెనీ కోడ్ ఏంటి ఉండండి, SA20 ఇవ్వండి, ఇన్వెంటరీకి వెళ్ళండి, సేవ్ చేయండి. ఇది కూడా చేశారా? సేవ్. ఇది కూడా ఆల్రెడీ చేసేసారు మీరు, కాబట్టి ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? 2 కంపెనీ కోడ్స్ ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నాయి. సో OBA0 అంటే మీనింగ్ ఏంటి? ఇవి టోలరెన్స్ గ్రూప్స్ అండి. ఇవి OBA0 అనేది ఏంటి? GL టోలరెన్స్ గ్రూప్. GL పోర్షన్కి టోలరెన్స్ గ్రూప్ అనేది ఒకటి కావాలి మనకి, కాబట్టి టోలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేసాం. ఇది గ్లోబల్ పారామీటర్స్లో 11th కాన్ఫిగరేషన్, ఇది అప్పుడు మనం చేయలేదు. సో ఇది ఆల్రెడీ చేసేసారు సారు. సో మళ్ళీ సెకండ్ టైం చేసేసాను, అయిపోయింది. ఓకే, ఆల్రెడీ సేవ్ అయిపోయింది కాబట్టి ఇంక చేయాల్సిన అవసరం లేదు. పొజిషన్లోకి వెళ్ళి చెక్ చేయండి, పొజిషన్కి వెళ్ళండి. చూసారా? ఇలా ఉండాలి. టోలరెన్స్ గ్రూప్ అనేది ఇలా క్రియేట్ అయి ఉండాలి. GL టోలరెన్స్, GLకి సంబంధించిన టోలరెన్స్ అనమాట అది. పైన టైటిల్ బార్లో చూడండి, టోలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్ ఇన్ లోకల్ కరెన్సీ అన్నాడు. సో ఈ స్టెప్ కూడా కరెక్ట్గా ఉంది. తర్వాత OBA4కి వెళ్ళండి, OBA4. పొజిషన్కి వెళ్ళండి, టోలరెన్స్ గ్రూప్ పొజిషన్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి, ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. చూసారు, అన్నిటికీ ఒకటే టోలరెన్స్ గ్రూప్ ఉండాలి. డబుల్ క్లిక్ చేయండి. ఓకే, మీరు కంపెనీ కోడ్ లెవెల్లో క్రియేట్ చేశారు. ఇక్కడ టోలరెన్స్ గ్రూప్ లేకపోయినా నో ఇష్యూ అనమాట. ఓకే, నో ఇష్యూ. ఓకే, సెకండ్ వన్. ఓకే, ఇలా ఉండాలి. చూడండి, ఫస్ట్ ఆల్రెడీ క్రియేట్ చేశారు టోలరెన్స్ గ్రూప్ అనేది. పైన గ్రూప్ ఇవ్వలేదు, ఓన్లీ కంపెనీ కోడ్ ఒకటే ఇచ్చారు సారు. ఓకేనా? కంపెనీ కోడ్ ఒకటే ఇచ్చారు, గ్రూప్ ఇవ్వలేదు. ఓకే, నెక్స్ట్ OBA4 డిఫైన్ టోలరెన్స్ గ్రూప్. ఓకేనా? ఒకవేళ మీరు క్రియేట్ చేస్తే ఎలా చేయొచ్చు? ఇన్వెంటరీకి వెళ్ళండి, సత్య గారు. సో ఇక్కడ మీ ఫస్ట్ కంపెనీ కోడ్కి, సెకండ్ కంపెనీ కోడ్కి, థర్డ్ కంపెనీ కోడ్, మీకు ఎన్నైనా కంపెనీ కోడ్స్ ఉండొచ్చు. టోలరెన్స్ గ్రూప్ అనేది ఒకటే ఉండాలండి. టోలరెన్స్ గ్రూప్ అనేది మారదు. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ అవ్వాలంటే టోలరెన్స్ గ్రూప్ అనేది ఫస్ట్ కంపెనీ కోడ్కి, సెకండ్ కంపెనీ కోడ్కి ఒకటే టోలరెన్స్ గ్రూప్ ఉండాలి, లేకపోతే ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, అయిపోయింది, కంప్లీటెడ్. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ చూడండి. సో ఫస్ట్ కంపెనీ కోడ్ ఇది, సెకండ్ కంపెనీ కోడ్ ఇది. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ చేయాలి. ఫస్ట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఎగ్జాంపుల్, రెంట్ పెయిడ్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్. ఇది ఎంట్రీ, ఈ ఎంట్రీ అనమాట. ఓకేనా? సో ఫస్ట్ కంపెనీ కోడ్లో ఎంట్రీ ఎలా వస్తుంది? రెంట్ అకౌంట్ అటాట్ టు ఇంటర్ కంపెనీ పేయబుల్.
రెంట్ పేడ్ అని ఎంట్రీ పోస్ట్ చేసాం. ఎంట్రీ ఎలా వస్తుంది? రెంట్ అకౌంట్ అటాటు ఇంటర్ కంపెనీ పేబుల్ అని వస్తుంది ఫస్ట్ కంపెనీ కోడ్. సెకండ్ కంపెనీ కోడ్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఇంటర్ కంపెనీ రిసీవబుల్ అకౌంట్ అటాటు క్యాష్ ఆర్ బ్యాంక్ ఇట్లా వస్తుంది ఎంట్రీ అనేది. ఇది ఎంట్రీస్ అనేవి ఇలా ఫామ్ అవుతాయి. ఇవి చదువుకోండి. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ రెంట్ అకౌంట్ అటాటు బ్యాంక్ అకౌంట్ అని ఎంట్రీ పోస్ట్ చేసాం. తర్వాత రెంట్ అకౌంట్ అటాటు ఇంటర్ కంపెనీ పేయబుల్ ఫస్ట్ కంపెనీ కోడ్లో ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. సెకండ్ కంపెనీ కోడ్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో చూద్దాం. ఓకేనా? ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది సెకండ్ కంపెనీ కోడ్లో. సో ఇలా అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. వెళ్ళండి FS00 జిఎల్ అకౌంట్స్ ఏం క్రియేట్ చేయాలి? చూడండి, ఇంటర్ కంపెనీ పేయబుల్, ఇంటర్ కంపెనీ రిసీవబుల్ ఇవి క్రియేట్ చేయాలి. ఫస్ట్ కంపెనీ కోడ్ తీసుకోండి. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇచ్చేసి ఎంటర్ కొడితే మీ కంపెనీ కోడ్ వచ్చేస్తుంది. SA10 కదా? ఏం సార్? కంపెనీ కోడ్ ఇవ్వండి సార్. చేంజ్ కంపెనీ కోడ్లోకి వెళ్ళి ఇవ్వండి ఫస్ట్. అది కాదండి, అది కాదు, అది చేంజ్ కంపెనీ కోడ్. SA10 కదా ఫస్ట్ది? SA10. 10 ఇవ్వండి. కంటిన్యూ చేయండి. సో ఎంట్రీ ఇక్కడ చూడండి, జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. కరెంట్ అసెట్స్లోకి వెళ్ళండి. కరెంట్ అసెట్స్ నెంబర్ ఇవ్వండి. అకౌంట్ గ్రూప్కి వెళ్ళండి. అకౌంట్ గ్రూప్ ఇక్కడ రీఫ్రెష్ అవ్వలేదు సార్ కంపెనీ కూడా. అవుతుంది సార్, అవుతుంది. ఇటువైపు మారింది కదా, వచ్చేస్తుంది. ఇటువైపు మారింది కదా. అక్కడ కాదు మనకు మారాల్సింది. ఫస్ట్ చూడండి, కంపెనీ కోడ్ SA110 ఉంది చూసారా? లెఫ్ట్ సైడ్ చూడండి, లాక్ సింబల్ కింద ఇక్కడ మారితే అక్కడ మారిపోతుంది. ఇవ్వండి ఫస్ట్, మీరు ఎంట్రీస్ ఇచ్చిన తర్వాత అవుతుంది. కరెంట్ అసెట్స్ తీసుకోండి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఇంటర్ కంపెనీ రిసీవబుల్, ఇంటర్ కంపెనీ రిసీవబుల్ లాంగ్ టెక్స్ట్ కూడా అదే. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సేవ్. సార్ పోస్ట్ ఆటోమేటికల్ అవసరం లేదు సార్ దీనికి? అవసరం లేదండి. ఓకే, నెక్స్ట్ ఇంటర్ కంపెనీ పేయబుల్. సేమ్ అదే కంపెనీ కోడ్లో. పేయబుల్ అంటే ఏంటి? లైబిలిటీ కదా, లైబిలిటీలో తీసుకోండి. రీఫ్రెష్ చేయండి, పేజ్ రీఫ్రెష్ చేయండి, వస్తుంది సత్య గారు. /n FS00 పేయబుల్ లైబిలిటీస్లో తీసుకోండి. లైబిలిటీలో తీసుకోవాలి పేయబుల్. ఇంటర్ కంపెనీ పేయబుల్. కంపెనీ కోడ్ మారింది సార్. కంపెనీ కూడా మారింది సార్. ఇది ఇంటర్ కంపెనీ రిసీవబుల్ 20లో వచ్చింది. మీకు ఎందుకు అలా వస్తుంది ఇక్కడ? ఓ పని చేయండి, పైన సెట్టింగ్లోకి వెళ్ళండి, సెట్టింగ్స్కి వెళ్ళండి. ఏం సార్? చేంజ్ కంపెనీ కోడ్కి వెళ్ళండి. కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఎలాబరేట్ చేయండి. ఇప్పుడు ఎస్ఎస్లో చూడండి, ఉందా అది? సత్య గారు, ఎస్ఎస్లోకి వెళ్ళండి సార్. ఇక్కడ మీరు కంపెనీ కోడ్ మార్చిన తర్వాత ఎస్ఎస్లోకి ఇక్కడ పైన చూసారా కంపెనీ, ఇది ఇంపార్టెంట్, ఇక్కడ కాదు మనకు ఇంపార్టెంట్. చేంజ్ కంపెనీ కోడ్కి వెళ్ళండి. SA110కి వెళ్ళండి. ఇప్పుడు ఎస్ఎస్లో చూడండి, లేదా అది జిఎల్ అకౌంట్. ఇక్కడ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ
251009 తీసుకోవాలి. ఓకేనా? 251009 తీసుకోవాలి. టాప్లో సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్, హైరార్కీ డిస్ప్లే క్లిక్ చేయండి. డు నాట్ డిస్ప్లే నావిగేషన్ ట్రీ ఇవ్వండి. కన్ను చేయండి. FS00కి వెళ్ళండి. FS00 250009 ఇవ్వండి. ఇక్కడ వచ్చిందా? ఫస్ట్ కంపెనీ కూడా ఇవ్వండి. ఇక్కడ ఇప్పుడు క్రియేట్ చేయండి. క్రియేట్ పైన క్లిక్ చేయాలి. ఇంటర్ కంపెనీ రిసీవబుల్ సేవ్ అయిందిగా. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. కంటిన్యూ చేయండి. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి మార్చండి. కనిపిస్తుంది. సెట్టింగ్స్, హైరార్కీ డిస్ప్లే, డు నాట్ డిస్ప్లే అకౌంట్ ఇన్ నావిగేషన్ ట్రీ. కంటిన్యూ /n FS00 చేంజ్ అయింది. అప్పుడు కరెంట్ అసెట్స్ లో ఉందా? ఇంటర్ కంపెనీ రిసీవబుల్ ఉంది కదా, చూడండి. ఉంది కదా. నెక్స్ట్ ఇంటర్ కంపెనీ పేయబుల్ లైబిలిటీస్కి వెళ్ళండి. కరెంట్ లైబిలిటీస్ లో పే చేయండి. లైబిలిటీస్ ఓపెన్ చేసి నెంబర్ తీసుకోండి. సత్య గారు, ఇదే కంపెనీ కోడ్లేనా? సేమ్ కంపెనీ కోడ్. కరెంట్ లైబిలిటీస్, కన్సర్న్ బ్యాలెన్స్, ఇంటర్ కంపెనీ పేయబుల్. సేవ్ చేయండి. నెక్స్ట్ కంపెనీ కోడ్ చేంజ్ చేయాలి. ఓకే, కంటిన్యూ. నెక్స్ట్ కంపెనీ కోడ్ ఎలా చేంజ్ చేస్తాము? పైన చేంజ్ కంపెనీ కోడ్కి వెళ్ళండి. చేంజ్ కంపెనీ కోడ్, ఇది ఫస్ట్ కంపెనీ కోడ్. క్లిక్ చేయండి. చేంజ్ కంపెనీ కోడ్ SA20. 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఆల్రెడీ మనకు ఉన్న కంపెనీ కోడ్తో సెకండ్ కంపెనీ కోడ్ ఒకటిన సరిపోతుంది. ఈయన ఆల్రెడీ క్రియేట్ చేసామంటున్నారు కదా. ఇవ్వండి. సో ఇంటర్ కంపెనీ పేయబుల్ కంపెనీ కోడ్ చేంజ్ చేసాం. లైబిలిటీలో క్రియేట్ చేయండి. లైబిలిటీ ఓపెన్ చేయండి. క్రియేట్ కంపెనీ కూడా మార్చండి. ఇక్కడ సత్య గారు ఫస్ట్ కంపెనీ కూడా మార్చాలి కింద. సార్ ఇక్కడ మార్చండి సార్. అది SA20. అకౌంట్ ఇవ్వండి సార్. కంగారు పడకండి సత్య గారు, స్లోగా చేయండి. అకౌంట్ నెంబర్ ఎంత? 16305. కంటిన్యూ. సరిపోయిందా? కంపెనీ కూడా చేంజ్ అయిందా? పైన కూడా టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. లైబిలిటీ, ఇంటర్ కంపెనీ పేయబుల్, షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ వచ్చేసింది కదా. ఇంటర్ కంపెనీ పేయబుల్. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సెకండ్ కంపెనీ కోడ్లో ఇంటర్ కంపెనీ రిసీవబుల్ కూడా క్రియేట్ చేయండి. సేమ్ అలాగే అదే కంపెనీ కోడ్లో. ఇది ఆల్రెడీ ఉంది, ఇంకా చేసింది ఉంది. రిసీవబుల్ ఉందా? పేయబుల్ కూడా ఉందా? పేయబుల్ కూడా క్రియేట్ చేశాం కదా. ఇదిగోండి, ఇంటర్ కంపెనీ రిసీవబుల్. ఇంటర్ కంపెనీ పేయబుల్ కూడా ఉందా సెకండ్ కంపెనీ కోడ్లో? 2 ఉన్నాయి కదా. ఫైన్, నో ఇష్యూ.
ఇంటర్ కంపెనీ పేయబుల్ లైబిలిటీలోకి వచ్చింది కదా. కరెక్టే ఉంది, కరెక్టే ఉంది, రైట్, కంప్లీటెడ్. సో మనం ఏం చేసాం ఇక్కడ, ఇంటర్ కంపెనీ పేయబుల్, ఇంటర్ కంపెనీ రిసీవబుల్, సెకండ్ కంపెనీ కోడ్ లో కూడా 2 GL అకౌంట్స్ మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ మనం GL అకౌంట్స్ ని అసైన్ చేయాలి. OBYA ట్రాన్సాక్షన్ కోడ్ లో చేయాలి, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళండి. SPRO OBYA ట్రాన్సాక్షన్ కోడ్ లో చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా చేయొచ్చు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, IMG, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, లాస్ట్ లో ఉంది జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, ఇక్కడ బిజినెస్ ట్రాన్సాక్షన్ లో ఉంటుంది చూడండి, క్యాష్ జనరల్ కింద ఉంటుంది చూడండి, క్యాష్ జనరల్ ఉందా, చూడండి, ప్రిపేర్ క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్, అది OBYA ట్రాన్సాక్షన్ కోడ్, ఇది పాత్. సో మన దగ్గర 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఏంటవి, SA10, ఇంకోటి ఏంటి, SA20. ఈ 2 ఇవ్వాలి, ఫస్ట్ కంపెనీ కోడ్ సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వాలి. కంటిన్యూ. ఈ కాన్ఫిగరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 40 ఇవ్వండి, 40 క్రింద డ్రాప్ డౌన్ చేయండి. ఫస్ట్ ఇంటర్ కంపెనీ రిసీవబుల్ డ్రాప్ డౌన్ చేయండి. ఫస్ట్ కంపెనీ కోడ్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అదేనా సత్య గారు, అదేనా? ఫస్ట్ కంపెనీ కోడ్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇదేనా? ఇదే సార్, రెండిటికి అదే. రెండింటికి అదేనా? అట్లయితే ఎలా అర్థమవుతుంది? ఏమైంది, గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఇచ్చాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా ఒకటే ఇచ్చారా? అంతే. సరే, ఇంటర్ కంపెనీ రిసీవబుల్ ఇవ్వండి, రైట్ సైడ్ 50, ఇంటర్ కంపెనీ పేయబుల్. చార్ట్ ఆఫ్ అకౌంట్ డిఫరెంట్ గా ఉండాలి ఎప్పుడైనా సరే, అలా ఉంటే మీకు అర్థమవుతుంది. ఈ GL అకౌంట్స్ ఫస్ట్ కంపెనీ కోడ్ సెకండ్ కంపెనీ కోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం? చేయలేం కదా, ఒకటే ఉంటే. అందువల్ల సరే, కంటిన్యూ చేయండి. నెక్స్ట్ కింద చూడండి, సెకండ్ కంపెనీ కోడ్ 40 డ్రాప్ డౌన్ చేయండి. సెకండ్ కంపెనీ కోడ్కి రిసీవబుల్, సెకండ్ కంపెనీ కోడ్ రిసీవబుల్ ఎక్కడ ఉంది చూడండి. సెకండ్ కంపెనీ కోడ్ రిసీవబుల్ 25,009. చూడండి సత్య గారు, ఈ సార్. నెంబర్స్ కూడా ఒకటే వచ్చినాయా? నంబర్స్ అయ్యే వస్తాయి సార్. సార్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కాపీ చేసాం కదా సార్. అది సరే ఇవ్వండి, సెకండ్ కంపెనీ కోడ్. GL ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ డిఫరెంట్ గా ఉంటే ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఎనీవే, మీరు ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని క్రింద GL అకౌంట్స్ అనేవి పిక్ చేసుకోండి. ఇవ్వండి, ఇక్కడ 50 ఇవ్వండి, 50 ఇంటర్ కంపెనీ పేయబుల్, ఇంటర్ కంపెనీ పేయబుల్. సార్ 1 minute సార్. చెప్పండి. ఇక్కడ ఫస్ట్ కంపెనీ రిసీవబుల్ లో సేమ్ పోస్టింగ్ కి అకౌంట్స్ ఇచ్చాము, సెకండ్ కంపెనీ రిసీవబుల్ పేయబుల్ లో కూడా సేమ్ ఇచ్చాము సార్. సేమ్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి కదా సార్. అవసరం లేదు, నేను చూపిస్తాను మీకు, వెయిట్ చేయండి, ఓకేనా? సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. ఓకే, డేటా వాస్ పోస్టెడ్, డేటా వాస్ సేవ్డ్, ఓకేనా? చూద్దాం, మరి చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒకటే ఉంది కదా, ఎలా ఉంటుందో తెలియదు. సరే, FB50కి వెళ్ళండి, ఫస్ట్ ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి, డ్రాప్ డౌన్ ఫస్ట్ కంపెనీ కోడ్ మార్చండి. డ్రాప్ డౌన్ చేయండి, రెంట్ అకౌంట్ తీసుకోండి.
ఫస్ట్ కంపెనీ కూడా అవును సార్. ఇవ్వండి. సెకండ్ కింద బ్యాంక్ అకౌంట్ తీసుకుని బ్యాంక్ ఆర్ క్యాష్ క్రియేట్ చేయండి. రైట్ సైడ్ కంపెనీ కూడా ఉంటుంది చూడండి, కంపెనీ కూడా అని ఉంటుంది. రైట్ సైడ్ కంపెనీ కూడా తిరిగి వెళ్ళండి. అక్కడ చూడండి సెకండ్ లైన్లో SA10 ఉంది, SA20 ఇవ్వండి. అక్కడ SA20 ఇచ్చారా? వెరీ గుడ్. ఎంటర్ చేయండి ఒకసారి. తీసుకుంటుందా? ఏమైంది? నో అమౌంట్ టోలరెన్స్ రేంజ్ ఎంటర్ ఫర్ ది కంపెనీ కోడ్. సో టోలరెన్స్ గ్రూప్ అనేది మీరు క్రియేట్ చేయలేదు. ఇంకోటి అవ్వలేదండి ఇది. మీరు జిఎల్ అకౌంట్స్ అనేవి మనం చూసుకుని కరెక్ట్గా ఇవ్వాలి. అది మేబీ చేంజ్ అయ్యి ఉండొచ్చు, దానివల్ల తీసుకోవట్లేదు ఇది. ఒక పని చేయండి, రూల్ ఫర్ పోస్టింగ్కి 40 దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయండి. సో నేను ఇందా చెప్పింది సార్, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాల్సింది. ఆపోజిట్ కాదండి, ఆపోజిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చెప్పారని అలా చెప్పాను అనుకోండి, అది రాంగ్ అవుతుంది మళ్ళీ. ఆపోజిట్ కాదండి. నేను చెక్ చేశాను డాక్యుమెంట్. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్కి వెళ్ళండి. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ మీరు ఏమైనా ఆప్షనల్ రిక్వైర్డ్లో పెట్టారు ఏమన్నా? పొజిషన్కి వెళ్ళండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్కి వెళ్ళండి. మన పెట్టారు రిక్వైర్డ్లో ఉంచారా? మనకి యాక్చువల్గా టోలరెన్స్ ఎర్రర్ వచ్చింది. G001కి వెళ్ళండి. జనరల్ డేటాకి వెళ్ళండి. బాకి వెళ్ళి చెక్ చేయండి, ఏమైనా రిక్వైర్డ్లో ఉన్నాయా? పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. అన్నీ చూడండి, రిక్వైర్డ్లో ఏమైనా ఉన్నాయి చూడండి చాలు. ఏం లేదు సార్ మరి. లేదా? సరే ఒక పని చేయండి. ఇది టోలరెన్స్ ఎర్రర్ యాక్చువల్గా అది 1 మినిట్. ఇది మార్చాలి, టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి మనం. ఒక పని చేయండి, డిఫైన్ టోలరెన్స్ గ్రూప్కి వెళ్ళండి. ఓబీ సార్ సార్ ఒక్కసారి దీంట్లో OBY6 లో ఫీల్డ్ స్టడీస్ వేరియంట్ కరెక్ట్ గానే SA10కి 20కి ఇదే ఇచ్చామో లేదో చెక్ చేయమంటారా సార్? ఆయన ఏదో చెప్తున్నారు చూడండి రవితేజ గారు. అది OBY6 లో మన ఈ ఫీల్డ్ స్టడీస్ వేరియంట్ సేమేనా సార్ సత్య గారు? SA10 ఇవ్వండి ఒకసారి, ఓపెన్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏమున్నది? SAFS. ఇప్పుడు అదేనా సార్ మనం చెక్ చేసింది? సరే ఒకటి ఫస్ట్ మనం టోలరెన్స్ గ్రూప్ అయితే క్రియేట్ చేద్దామండి. దానివల్ల ఎఫెక్ట్ అయింది యాజ్ అన్ మై నాలెడ్జ్. ఓకేనా? ఫస్ట్ ఒక పని చేయండి సత్య గారు, సార్. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్కి వెళ్ళండి. OBA4 OB57 సారీ OBA4 వెళ్ళండి. OBA4 పొజిషన్కి వెళ్ళండి. మీ ఫస్ట్ కంపెనీ కూడా ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. ఎడిట్ అవుతుందా? ఎడిట్ అవ్వదు. ఓ పని చేయండి, క్లిక్ చేయండి, ఎడిట్ పైన క్లిక్ చేయండి. అవ్వట్లేదు. బ్యాక్ వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళండి. మళ్ళీ వెళ్ళండి, సేమ్ టీ కోడ్. డబుల్ క్లిక్ చేయండి.
ఇది ఒక పని చేయండి. ఎడిట్ అని ఉంది కదా, డెలీట్ సింబల్ అని చూసారా? డెలీట్ చేసి డెలీట్ చేసేయండి. డెలీట్ చేయండి. సేవ్ చేయండి. కంటిన్యూ. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. ఫస్ట్ ఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఏమి ఇద్దాము? మనం ఫస్ట్ క్రియేట్ చేసాం, అన్నిటికీ ఒకటే ఉండాలని చెప్పాం కదా. ఫస్ట్ కంపెనీ కోడ్కి ఏమి ఇచ్చారు? SATG ఇవ్వండి. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ ఇవన్నీ ఇవ్వండి, సేవ్ చేసేయండి. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. మళ్ళీ SATG ఇవ్వండి. సెకండ్ కంపెనీ కోడ్ అండ్ SATG. కంపెనీ కోడ్స్ అన్నిటికీ ఒకటే టోలరెన్స్ గ్రూప్ ఉండాలి, లేకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఓకే. యూజర్ కూడా SATG అసైన్ ఉంది కదా OB57లో. అక్కడ డిఫరెన్స్ ఉంటుంది సార్. OB57కి వెళ్ళండి. OB57 కూడా SATGనే ఉంటుంది. మీరు అదే అంతకుముందు ఫస్ట్ కంపెనీ కోడ్ కూడా మనం రెగ్యులర్గా వాడేది అదే కదా. పొజిషన్కి వెళ్ళండి. మీ యూజర్ నేమ్ ఇవ్వండి. ఇది SATG సరిపోయింది కదా, సేమ్ అదే కదా. ఉమ్. సత్య గారు సేమ్ అదే కదా. అవును సార్, అవును సార్. ఎంట్రీ పోస్ట్ చేద్దాం, వెళ్ళండి. FB50. లేదంటే ఇప్పుడు కూడా అవ్వలేదంటే మనకి అక్కడ అవి రాంగ్ ఉన్నట్లు. మనం GL అకౌంట్స్ ప్రాపర్గా అసైన్ అవ్వలేదని అర్థం. FB50. రెంట్ అకౌంట్ డేటా. కంపెనీ కూడా దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ సెకండ్ కంపెనీ కూడా ఇవ్వాలి. రెండింటికి ఇవ్వాలా, ఒకదానికి ఇవ్వాలా? ఒకదానికి ఇవ్వాలి. ఫస్ట్ ఏమో చూడండి SA10 ఉంది. సెకండ్ కంపెనీ కోడ్ ఏముంది? SA20. ఇది సెకండ్ కంపెనీ కోడ్. ఓకేనా? ఫస్ట్ కంపెనీ కోడ్ నుండి సెకండ్ కంపెనీ కోడ్కి పేమెంట్ అనేది చేస్తున్నాం. ఎంటర్ చేయండి. ఎర్రర్ ఏమొచ్చి చూడండి. రూల్ ఫర్ పోస్టింగ్ కి 40 ఫీల్డ్ టెక్స్ట్. టెక్స్ట్ అంటే ఇవ్వండి, పైన టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి. టెక్స్ట్ ఏదైనా ఇవ్వండి. ఎంటర్ చేయండి. రూల్ ఫర్ పోస్టింగ్ కి ఎందుకు వస్తుంది ఇది? ఓ పని చేయండి, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఎర్రర్ పైన. సత్య గారు ఉమ్, ఉమ్. ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఒక్క నిమిషం. 20 కాదండి, 40. 20 ఎందుకు ఇచ్చారు మళ్ళీ మీరు? మారుస్తాము అంటే ఇక్కడ తీసుకుంటారని చూశాను. ఏది తీసుకోదండి, అక్కడ అలానే ఉండాలి. ఎంటర్ చేయండి. బోర్డ్ దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఎగ్జిక్యూట్ ఫంక్షన్ అని చూసారా? మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్. డిఫైన్ పోస్టింగ్ కి వెళ్ళండి. లాస్ట్ క్లిక్ చేయండి. డిఫైన్ పోస్టింగ్ కి చూద్దాం, ఇక్కడే ప్రాబ్లం ఏదో. డిఫైన్ పోస్టింగ్ కీలోకి వెళ్ళండి. 40 ఎక్కడుందో చూడండి. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ లోకి వెళ్ళండి. ఫీల్డ్ స్టేటస్. ఇక్కడ ఇవన్నీ ఆప్షనల్లో ఉందేమో చూడండి. ఇక్కడ ఎవరు రిక్వైర్డ్ లో పెట్టారు టెక్స్ట్ చూడండి. ఎవరు చేంజ్ చేస్తారు? ఎవరు చేస్తారు? చేంజెస్ చేయకండి ఎవరు కూడా. ఈ చేంజెస్ చేస్తే క్లాస్ ముందుకు వెళ్ళదు. ఒకసారి గుర్తురాదు, నాకు కూడా మర్చిపోతాను. ఏదో ఉంటుంది, ఎక్కడో చేస్తారు, మిస్టేక్ చేస్తారు. చూసారా? మనకి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఎక్కడ OBC4 కాదు, మనకి ఇక్కడ నుంచి కూడా ఉంటుంది. అందువల్ల మనకు ప్రాబ్లం అవుతుంది.
వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, ఎంట్రీ పోస్ట్ అండ్ అవుతుంది, మ్యాక్సిమం అవుతుంది. క్లోజ్ చేయండి, ఎంటర్ చేయండి. ఫస్ట్ నుంచి ఇవ్వండి, తీసుకుంటుంది, ఫస్ట్ నుంచి ఇవ్వండి. /n FB50. ఇవి చేంజెస్ ఎవరు చేస్తున్నారు? చేయకూడదు. ఇక సెకండ్ కంపెనీ కూడా ఇవ్వండి, SA20. ఎంటర్ చేయండి. ఏమొచ్చింది? ఇక్కడ కూడా మార్చారు, ఇక్కడ దానిపై కూడా డబుల్ క్లిక్ చేయండి. 50 పోస్టింగ్కి 50కి వెళ్ళాలి. క్లిక్ చేయండి. కాదు, బ్యాక్ వెళ్ళాలి, బ్యాక్. డిఫైన్ పోస్టింగ్కి 50 ఎక్కడ ఉంది చూడండి. ఫీల్డ్ స్టేటస్ సేవ్ చేయండి. ఇవన్నీ ఎవరో సిస్టంలో చేంజెస్ చేస్తున్నారు, చేయకూడదు అట్లా. క్లోజ్ చేసి ఎంటర్ చేయండి. తీసుకోకపోతే ఫస్ట్ నుంచి ఇవ్వాలి. ఇవ్వండి, ఫస్ట్ నుంచి ఇవ్వండి. ఇది 15 మినిట్స్లో చెప్పేయచ్చు, 40 మినిట్స్లో 40 కదా, హాఫ్ అన్ అవర్లో చెప్పేయచ్చు. చూడండి, ఎర్రర్స్ ఫామ్ అవటం వల్ల మనకే బెటర్, మీకు నాలెడ్జ్ వస్తుంది. ఎర్రర్స్ వస్తే ఎలా చేయాలి, రెసొల్యూషన్ ఎలా చేయాలో ఒక ఐడియా వస్తుంది. జిఎల్కు సెకండ్ కంపెనీ కోడ్దే కదా, సారీ, ఫస్ట్ కంపెనీ కోడ్దే కదా రెండు. ఇవ్వండి, క్రెడిట్. ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ తీసుకుందా లేదా? సిమ్యులేట్ చేశారు కదా, మీరు చూసారా? ఎంట్రీ ఫామ్ అయిందా లేదా సత్య గారు? రెంట్ అకౌంట్ ఎందుకు సార్, ఎందుకు కాదు సార్? ఆ? ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ మీద నేను సక్సెస్ చేయాలని కదా చేసింది. చేశారుగా మొత్తానికి. ఆ, ఓకే, మరి చూడండి, ఇంటర్ కంపెనీ పేయబుల్ అకౌంట్ డేటా టు ఇంటర్ కంపెనీ రిసీవబుల్, ఇంటర్ కంపెనీ పేయబుల్ డేటా టు ఇంటర్ కంపెనీ రిసీవబుల్, కరెక్ట్ ఉంది ఎంట్రీ. ఓకేనా? రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్, ఇంటర్ కంపెనీ పేయబుల్ అకౌంట్ డేటా టు ఇంటర్ కంపెనీ రిసీవబుల్, కరెక్ట్ ఎంట్రీ అండి. సేవ్ చేయండి. చూసారా? ఇలా రావాలి. వెయిట్ ఇక్కడ చూడండి, 2 కంపెనీ కోడ్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయా? డాక్యుమెంట్ నెంబర్ 10 చూడండి, ఫస్ట్ కంపెనీ కోడ్లో చూడండి, డాక్యుమెంట్ నెంబర్ ఎంత ఫామ్ అయింది? 10,000. సెకండ్ కంపెనీ కోడ్లో డాక్యుమెంట్ నెంబర్ 1 కింద ఫామ్ అయింది. ఓకే, కంటిన్యూ చేయండి. కన్ఫ్యూషన్ సార్. కంటిన్యూ చేయండి సత్య గారు. ఇది మనకు అవసరపడింది ఫర్దర్ గా, ఇది క్రాస్ కంపెనీ కోడ్ నెంబరు. నేను చూపిస్తాను, అవసరం లేదు, మీరు కంటిన్యూ చేయండి, నో ఇష్యూ. చేశారా? గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. సో చూడండి, ఇది ఎంట్రీ, యాక్చువల్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేసాము? రెంట్ అకౌంట్ డేటా టు ఇంటర్ కంపెనీ పేయబుల్. సో ఇది ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది? ఇది ఎంట్రీ, రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ కదా, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ నెంబర్ పైన చూసారా? దానిపైన డబుల్ క్లిక్ చేయండి, ఫుల్ ఎంట్రీ వస్తుంది. చూసారా? ఇది పైన 2 ఎంట్రీస్ చూడండి, ఫస్ట్ కంపెనీ కోడ్, సెకండ్ కంపెనీ కోడ్ ఉంది పైన చూడండి. SA10, SA20 పైన, ఇంకా పైన సత్య గారు ఇంకా పైన SA10, SA20 క్రింద ఎంట్రీ ఎలా ఫామ్ అయిందో చూసుకోండి. ఇది ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ అంటారు. అర్థమైందా? పైన ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ నంబర్ కనిపిస్తుంది చూసారా? పైన క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్, CROSS, క్రాస్ CC అంటే కంపెనీ కోడ్ నంబర్. ఇది పైన నెంబర్ ఒకటి ఉంది చూడండి, పైన టాప్ లో సత్య గారు. అది 2 కంపెనీ కోడ్స్ మధ్యన ట్రాన్సాక్షన్ అనేది జరిగింది ఇక్కడ. రెంట్ అకౌంట్, ఫస్ట్ కంపెనీ కోడ్ రెంట్ అకౌంట్ డేటా టు ఇంటర్ కంపెనీ పేయబుల్. సెకండ్ చూడండి, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు ఇంటర్ కంపెనీ రిసీవబుల్. ఫస్ట్ కంపెనీ కోడ్ ఉంది, సెకండ్ కంపెనీ మనం పేమెంట్ చేసాం. క్లియర్ ఉంది, 100% క్లియర్ ఉంది ఎంట్రీ అనేది. నేను రెగ్యులర్గా చెప్పేది కదా, సత్య గారు కొత్తగా క్రియేట్ చేశారు ఈరోజు.
నేను యాక్చువల్గా ఏం చేస్తానంటే సత్య గారు, మన కంపెనీ కూడా ఫస్ట్ రెగ్యులర్ యూజ్ చేస్తున్నాం కదా, ఆ, అది ఇంకోటి ఇంకోటి చేయమంటారు. మీరు రెండు చేసి అది చెప్తా ఉంటున్నారు, నేనే ఇది చెప్తా కాదు సార్. ఉంటున్నాను. అంటే కాదు, అక్కడ SA10 అంటే దాని గ్రూప్ ఆఫ్ కంపెనీ వేరే, దీని గ్రూప్ ఆఫ్ కంపెనీ వేరే. అయినా మార్చుకోవచ్చు, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రెండు ఒకటే తీసుకోవచ్చు, కరెక్టేలే, ఏం కాదు. మీరు చెప్పింది కూడా కరెక్టేలే. అది గ్రూప్ ఆఫ్ కంపెనీ మారిస్తే సరిపోద్ది. మీరు నేనేం చెప్పాను, ఒక కంపెనీ కూడా ఉంది కాబట్టి ఇంకో కంపెనీ కూడా క్రియేట్ చేయమన్నా. మీరేం చేశారు, రెండు క్రియేట్ చేసి ఆ రెండింటిలో చెప్దాం ఉంటున్నారు మీరు. అదే అది రెండు కరెక్ట్, రెండు కరెక్టే కదా. కరెక్ట్, 100%. ఎట్లయినా చేయొచ్చు. అంటే నా వేలో నేను చెప్తా ఉంటున్నాను, మీరేమో మీ వేలో మీరు ఉన్నారు అంతే. పోలే కొత్త మనం కొంచెం కొత్తగా చేసాం. ఓకే, ఈ సింగిల్ స్క్రీన్ లో చేసాం. నెక్స్ట్ డబుల్ స్క్రీన్ లో కూడా చేద్దాం. సింగిల్ స్క్రీన్ అర్థమైంది కదా? ఉన్నారా రవితేజ, ఉన్నారా? సార్ ఉన్నారు కదా, అర్థమైంది కదా సింగిల్ స్క్రీన్? అర్థమైంది సార్. నాకు మాక్సిమం నాకు ఐడియా లేకపోతే మిమ్మల్ని అడుగుతా, మీకు ఏమైనా ఐడియా ఉందని అడుగుతా. నాకు తెలుసు యాక్చువల్ ఎలా చేయాలి మొత్తం. నాకు 80 టాపిక్స్ ఏమేం చెప్పేస్తాను, నేను నిద్రపోతున్న లేపినా చెప్తాను, డోంట్ వరీ. ఓకేనా, నో ఇష్యూ. ఆ తర్వాత చూడండి, F-02 సింగిల్ స్క్రీన్ లో చేసాం కదా, డబుల్ స్క్రీన్ లో మనం క్రాస్ కంపెనీ కూడా ఎలా చేయాలి, డబుల్ స్క్రీన్ లో క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్ ఎలా చేయాలి, F-02. ఈరోజు మీకు వేరే టాపిక్ చెప్తా ఉన్నాను, టైం కొంచెం లేట్ అయింది. F-02కి వెళ్ళాలి. ఇవ్వండి కంపెనీకి, ఫస్ట్ కంపెనీ కూడా ఇవ్వండి. దీని చేసేసరికి ఫీజులు ఎగిరిపోతాయి ఒక్కొక్కరికి. ఉమ్? ఇది SA20 పర్లేదా? దీంట్లో కూడా చేద్దామా? లేదు, ఫస్ట్ కంపెనీ కూడా ఇవ్వండి. ఇదిగో సార్. సార్ ఏమైంది సార్? వద్దులే సార్, ఇది ఎందుకు, మనం కూడా చేస్తున్నాం కదా, మీరు తర్వాత చేయండి, ఎక్స్పెరిమెంట్ చేయండి. ఫస్ట్ స్టాండర్డ్ ప్యాటర్న్ రెగ్యులర్గా చేస్తే ఎక్స్పెరిమెంట్స్ అనేది మనం సపరేట్గా చేయాలి. అది ఒక ఫెయిల్ అని అనుకోండి, బాగోదు కదా. రెంట్ అకౌంట్ ఇచ్చారు కదా, 10,000. 40, 50 ఇవ్వాలి కదా, 50 ఇచ్చారు కదా. 50 దగ్గర బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. వెయిట్. బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. తర్వాత చూడండి, న్యూ కంపెనీ కోడ్ ఉంది లాస్ట్లో. న్యూ కంపెనీ కోడ్ లాస్ట్లో, అక్కడ సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, డబల్ స్క్రీన్లో క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ ఎలా చేస్తున్నాము, ఇక్కడ ఇవ్వాలి న్యూ కంపెనీ కోడ్, ఇక్కడ SA20 ఇక్కడ ఇవ్వాలి. ఇది సెకండ్ కంపెనీ కోడ్, ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. లేదు సార్, టెక్స్ట్ లేదు. లేదా ఎంటర్ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. సిమ్యులేట్ చేయండి. చూసారా, ఇది ఎంట్రీ. రెంట్ అకౌంట్ ఎటా టు క్యాష్ ఆర్ బ్యాంక్, ఇంటర్ కంపెనీ పేయబుల్ అకౌంట్ ఎటా టు ఇంటర్ కంపెనీ రిసీవబుల్, ఇది ఎంట్రీ. క్లియర్ కదా, ఇలా ఫామ్ అవుతుంది. సేవ్ చేయండి. సేవ్ అంటే పోస్ట్. ఇక్కడ నెంబర్, క్రాస్ కంపెనీ కోడ్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. కంటిన్యూ. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. సో మనం ఎలా చూస్తాము, క్రాస్ కంపెనీ కోడ్ అనేది ఇది, దీనిపైన క్లిక్ చేస్తే క్రాస్ కంపెనీ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది. ఇక్కడ ఏం లేదు, టోలరెన్స్ గ్రూప్ అనేది వినండి, ఇక్కడ ఏమి లేదు, సింపుల్ లాజిక్, సింపుల్, ఏం లేదు. టోలరెన్స్ గ్రూప్ అనేది 2 కంపెనీ కోడ్స్కి ఒకటే టోలరెన్స్ గ్రూప్ ఉండాలి. ఎందువల్ల, యూజర్కి ఒకటే టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయగలం, టూ టోలరెన్స్ గ్రూప్స్ అసైన్ చేయలేం కదా. అందువల్ల 2 కంపెనీ కోడ్స్కి ఒకటే టోలరెన్స్ గ్రూప్ అనేది ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2 కంపెనీ కోడ్స్ కూడా ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో అండర్లో ఉండాలి. అవి మనం చేసిన చేంజెస్. తర్వాత 2 ఎర్రర్స్ ఫామ్ అయినాయి, అవి కూడా చేసేసాం. కాబట్టి ఎంట్రీ అనేది పోస్ట్ అయింది. సో సింగిల్ స్క్రీన్లో చేసాము, డబుల్ స్క్రీన్లో చేసాం. సో దీన్ని బేస్గా చేసుకుని మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోవచ్చు, నో ఇష్యూ. క్లియర్ కదా? ఎస్ సార్, నో? ఎస్ సార్. క్లియర్ కదా? ఎస్ సార్. మీకు అర్థం అవ్వలేదు అనుకుంటే నేను మళ్ళీ చెప్తాను. మీరు స్క్రీన్ షేర్ చేయండి, అర్థం అవ్వని వాళ్ళకి నేను చెప్తాను. సత్య గారిని అడిగాము కానీ మళ్ళీ కొత్త సిస్టమ్ చెప్తాడు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం మనం. ఆయన నేను ఒకలా అనుకుంటే ఆయన ఇంకోలా చెప్తున్నాడు ఆయన, అందువల్ల మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. ఓకేనా? క్లియర్ కదా? క్లియరా? ఓకే, టుమారో క్లాస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను టెంపుల్కి వెళ్తున్నాను, ద్వారకా తిరుమల. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అవ్వాలి. ఆ డ్రైవర్ కూడా లేడు, నేనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎవరు లేరు. డ్రైవర్ ఎవరు సాక్షి దొరికి. గారు మీరు చెప్పండి, క్లియరా కాదా? మీరు క్లియర్ అంటే అందరు క్లియర్ అన్నట్లు లెక్క మాకు. ఏంటి? కమలాక్షి గారు క్లియర్ అని చెబితే మనకు అందరు క్లియర్ అన్నట్లు లెక్క. చెప్పానండి. ఆ
చెప్తాను ఇందాకే. చెప్పారా? ఓకే, క్లియర్ కదా? రైట్. అర్థమైందా రవితేజ గారు? ఓకే. కమలాక్షి గారు ఓకేనా? ఎస్ సార్, ఓకే. ఫస్ట్ మనం ఏం చేస్తామో సత్య గారు టైప్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేసి టైప్ చేయండి సత్య గారు. ఆ షీట్లో ఉందనుకుంటున్నా, షీట్లో ఉందనుకుంటా కదా. ఉన్నాయా? కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయా? చూడండి. ఉన్నాయి సార్. ఇవి ఇవి కాదు, డౌన్కి వెళ్ళండి చెప్తాను. డౌన్కి వెళ్ళండి. ఇంకా ఉన్నాయి కదా. ఎఫ్ఎస్డబ్ల్యూ ఇవన్నీ ఉన్నాయా? ఓకే, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవి ఓబీవైఏలో అసైన్ చేసాం. మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది 2 కంపెనీ కోడ్స్కి ఒకటే టోలరెన్స్ గ్రూప్ ఉండాలి. టోలరెన్స్ గ్రూప్ అనేది మీ యూజర్కి అసైన్ అయ్యి ఉండాలి. యాజ్ వెల్ యాజ్ ఇంకోటి ఏంటి, 2 కంపెనీ కోడ్స్ ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటి, జిఎల్ గ్రూప్, జిఎల్ టోలరెన్స్. జిఎల్ టోలరెన్స్ తెలుసా మీకు? OBA0లో చేసాం. OBA0లోకి వెళ్ళి నివెంట్లోకి వెళ్ళాలి. మీ కంపెనీ కూడా ఇచ్చే సేవ్ చేయండి. అక్కడేం టోలరెన్స్ గ్రూప్ నేమ్ ఇవ్వద్దు. OBA0 ట్రాన్సాక్షన్ కోడ్ సత్య ఒకసారి వెళ్ళండి, ఇది ఒకటి చెప్తే క్లియర్ అయిపోతుంది. OBA0 ట్రాన్సాక్షన్ కోడ్లో మీ 2 కంపెనీ కోడ్స్ నేమ్స్ ఇవ్వండి, సేవ్ చేయండి, అంతే. ఇంకేమొద్దు, అయిపోతుంది. ఓబీ A0 పొజిషన్కి వెళ్ళండి. ఫస్ట్ కంపెనీ కోడ్ మనం నివెంట్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఆల్రెడీ చేసాం కాబట్టి పొజిషన్కి వెళ్తున్నాం. కంటిన్యూ. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ మీ కంపెనీ కోడ్ దగ్గర SA10 ఇవ్వండి. కింద పర్సంటేజెస్ ఇవ్వకపోయినా పర్వాలేదు, సేవ్ చేసేయాలి. సత్య గారు ఆల్రెడీ చేసేసారు అన్ని. సెకండ్ కంపెనీ కోడ్ కూడా అంతే, సేమ్ SA20. నివెంట్లోకి వెళ్ళి SA20 ఇచ్చేస్తారు. కింద డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇవ్వకపోయినా పర్వాలేదు, సేవ్ చేసేయండి, అయిపోతుంది. క్లియర్, అంతే. ఇది ఒకటి ఉండాలి. 2 కంపెనీ కోడ్స్కి ఒకటే టోలరెన్స్ గ్రూప్ ఉండాలి. అలాగే 2 కంపెనీ కోడ్స్ ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్లో ఉండాలి. ఉంటేనే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ అనేది అవుతుంది. క్లియరా? ఎస్ సార్. క్లియర్ సార్. ఎస్ సార్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనకి ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అవ్వాలంటే జిఎల్ అకౌంట్స్ ఎక్కడ అసైన్ చేస్తారు? OBYA ట్రాన్సాక్షన్ కోడ్లో అసైన్ చేస్తాం, గుర్తుపెట్టుకోవాలి. అది OBYA ట్రాన్సాక్షన్ కోడ్లో అసైన్ చేస్తాము, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంటర్ కంపెనీ ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి అని అడగచ్చు. ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళని అడుగుతారు ఈక్వలెంట్. సో అది కూడా గుర్తుపెట్టుకోండి, అంతే. క్లియరా? రైట్. టైం ఉందంటే ఇంకో క్లాస్ చెప్తాను, వింటారా? రెడీయా? ఎక్కడండి సార్, 10:30 నిద్ర వస్తుంది సార్. సార్ మీకు విషయం తెలుసా, నేను అసలు ఆ, నాకు ఈ వీడియోస్ అన్ని అప్లోడ్ చేసి స్టూడెంట్స్ అందరికి మెయిల్ చేసి నిద్రపోయే టైంకి 12 o'clock అవుతుంది నాకు. సరే చూడండి, మళ్ళీ ఎవరో ఒకరు కాల్ చేస్తుంటారు, డౌట్స్ ఉంటాయి, ఏదో ఒకటి ఉంటుంది, ఇష్యూస్. ఓకే, ఎనీవే. సరే, ఎవరైనా స్క్రీన్ షేర్ చేస్తారు? సత్య గారు నిద్రపోతారు, ఎవరైనా ఉన్నారా చేసేవాళ్ళు? ఒక క్లాస్ చెప్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే. వెండార్ డౌన్ పేమెంట్స్ అనే క్లాస్ చెప్తాను, ఎవరైనా చేస్తారా? స్క్రీన్ షేరింగ్ ½ an hourలో కంప్లీట్ చేద్దాం. ఎవరు చేస్తారు? సార్ రేపు చెప్దాంలేండి సార్. ఏంటి మరి డల్ అయ్యేది ఎట్లా? 10:30 అయితే ఏంటా ఉంది సార్. ఇంకొక క్లాస్ పెరుగుద్ది అంతే కదా, ఇంకొక డే పెరుగుద్ది అంతే ఒకసారి కదా. ఏపీపీలో ఎర్రర్ వచ్చిందండి. ఎర్రర్ వస్తే ఏమైంది, 1:30 వరకు కూర్చున్నాం, చేసాం, అయిపోయింది. అందరూ ఉన్నారు పాపం. 1:30 అయిపోయింది టైం. ఈవినింగ్ బ్యాచ్ 9 to 10 బ్యాచ్కి. లాంగ్ బ్యాక్, ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ ఒక 4-5 years బ్యాక్. నైట్ 1:30. నైట్ 1:30కి అయిపోయింది ఎర్రర్. 1:30 వరకు టైం తీసుకున్నాం. మీకేమో కానీ ఫస్ట్ నాకు నిద్ర రాదు. ఎర్రర్ వస్తే అది అయిపోతే కానీ నిద్ర పట్టదు. ఓకే, ఎనీవే, థ్యాంక్ యూ బాబాయ్. టుమారో క్లాస్ ఉందా లేదా రేపు ఇన్ఫార్మ్ చేస్తాను మీకు, ఓకేనా? రేపు చెప్తాను, మెసేజ్ చేస్తాను గ్రూప్లో. ఓకే. నేను ఎర్లీగా రీచ్ అయితే, హౌస్కి రీచ్ అయితే కనుక నాకు పేషెన్సీగా ఉంటే చెప్తాను, లేదంటే లేదు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. గుడ్ నైట్ ఆల్.